గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మనం అంకురం ఆర్గానిక్ ఫార్మ్స్ చినకరాక ఫీల్డ్లో ఉన్నాం. సో ఈరోజు జీలుగా జనుము తెచ్చి మనం జీలుగా జనుము పిల్లి పెసర ఇవన్నీ కలిపి మనం పొలంలో జల్లిస్తున్నాము. సో మీ అందరికీ తెలిసిందే. సో పైరు చివరి దశకు వచ్చింది. సో ఇంకో 10 రోజుల్లో వరి కోత ఉంటుందన్నమాట. సో ఇదే లాస్ట్ తడి, ఒక 10-15 రోజుల లోపల వరి కోత ఉంటుంది. ఈ లాస్ట్ తడిలోనే మనం ఏం చేస్తున్నామంటే జీలుగా జనుము సో ఆ రకంగా తీసుకొని ఒక ఎకరాకి ఒక 12 కేజీల వరకు ఈరోజు చల్లుకుంటున్నాం. సో మీకు తెలిసిందే, ఇదే మనకి కవర్ క్రాప్గా పనిచేస్తుంది. సో ఇది కోసేసరికి అది చిన్న చిన్నగా విత్తనాలు జర్మినేట్ అవుతాయి అన్నమాట. సో ఆ తర్వాత అవి అలా మొత్తం మొక్కలు వచ్చి అవన్నీ ఒక 45 రోజులు 50 రోజులు పెరిగిన తర్వాత ఆ కవర్ క్రాప్ని మొత్తం మనము మళ్ళీ భూమిలో కలయిదుంటాము. సో అదే అన్నమాట భూమికి బలం. సో సేంద్రీయ కర్బనం పెంచడానికి ప్లస్ భూమికి కావలసిన కొన్ని రకాలైన పోషకాలు అన్నీ కూడా లభ్యమవుతాయి. సో మనం ఎంత జీవామృతం ఏం పారించినా కానీ సో ఈ జీలుగా జనుము పిల్లి బెసర అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫ్యాక్ట్ వీటితో పాటు నవధాన్యాలని ఇంకా కొన్ని రకాలైన విత్తనాలు సజెస్ట్ చేస్తున్నారు యాజ్ పార్ట్ ఆఫ్ PMDS అంటారు, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని. సో అది కూడా ఒక పద్ధతి. సో మనమైతే ఈ రకంగా ఈ మూడింటిని కలిపి ఈరోజు పొలంలో అలా చల్లుకుంటున్నాం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.